వైద్యో నారాయణో హరిహి అన్నట్లు మనకు శ్రద్ధే కటియార్ అనే వైద్యుడు ఒత్తిడి దరిచేరకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుస్తున్నాడు. అసలు ఒత్తిడి ఎందుకు వస్తుంది అంటే చేయవలసిన పని చేయవలసిన సమయంలో చేయకుండా దాన్ని వాయిదా వేస్తూ ఉంటేనే మనకు ఒత్తిడి పెరుగుతుంది. ఒక క్రమబద్ధమైనటువంటి జీవితము, ఒక ప్లానింగ్తో నడిచేటువంటి జీవితంలో ఒత్తిడి రానే రాదు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి మొదలైన వాళ్లకు ఉన్నటువంటి 24 గంటలే మనలో కూడా ఉంటాయి. కానీ వారికి లేని ఒత్తిడి మనకు ఎందుకు వస్తుంది అంటే మనం చేయవలసిన పనులను వాయిదా వేస్తూ ఒక్కసారి అవన్నీ మీద పడగానే అది చేయలేక ఇది చేయలేక మనం ఇబ్బంది పడుతూ ఒత్తిడికి గురి అవుతుంటాం. అలా ఒత్తిడికి గురి అయినప్పుడు మానసికమైనటువంటి పరిస్థితే కాకుండా ఆ స్థితి శారీరకమైన ఆరోగ్యం మీద, గుండె మీద కూడా పడుతుంది. శరీరంలో ఉన్న అన్ని అవయవాల మీద కూడా ఆ ఒత్తిడి యొక్క ప్రభావము, బీపీ పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఒత్తిడిని మనం దరిచేరనీయకూడదు. దరిచేరినప్పటికీ దాన్ని పరిష్కరించుకునే మార్గాల గురించి ఈ వైద్యుడు చక్కగా తెలియజేస్తున్నారు. మానసిక ఒత్తిడి అనేది కేవలం మనసుపై ప్రతికూల ప్రభావం చూపి ఆగిపోదు. అది క్రమేణా మన DNA దెబ్బతినే మార్గాలను క్రియాశీలం చేస్తుంది. వృద్ధాప్య లక్షణాలను త్వరగా పురికొల్పుతుంది. ఆయువును తగ్గిస్తుంది. ఒత్తిడి దరిచేరకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. జీవితంలో ఒక లక్ష్యం అంటూ పెట్టుకొని పనిచేయండి. సానుకూల ఆలోచన ధోరణి కలిగి ఉండండి. రోజు రాత్రి 7-8 గంటలు నిద్రించండి. చెడు వ్యక్తులతో సహవాసానికి దూరంగా ఉండండి అని అనేక రకాలైనటువంటి సలహాలు ఇస్తుంటారు. కాబట్టి జీవితంలో ఒత్తిడి దరిచేరకుండా ఉండాలంటే వ్యాయామము, నిద్ర, సరి అయిన పోషకాహారము, మంచి వ్యక్తులతో మసలుకోవడం ముఖ్యమనే అంశాన్ని మనకు చక్కగా తెలియజేసినటువంటి కటియార్ అనేటువంటి వైద్యుడికి ధన్యవాదాలు తెలుపుతూ మనం ఆ మంచి లక్షణాలను అలవాటు చేసుకునే ప్రయత్నం చేస్తూ మన జీవితంలో ఒత్తిడి లేకుండా ఆనందంగా, హాయిగా, ఆరోగ్యంగా జీవించే ప్రయత్నం చేద్దాం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్.